బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. తమ ఇంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి హుజూరాబాద్ లో ప్రియుడి ఇంటిని అమ్మాయి బంధువులు దగ్ధం చేశారు. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలోని అబ్బాయి పెంకుటిల్లుకు నిప్పట్టించి దగ్ధం చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బాధితులు కరీంనగర్ పోలీసులను ఆశ్రయించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకే ఇంటిని దగ్ధం చేశారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. తమ ఇంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని హుజూరాబాద్ లో ప్రియుడి ఇంటిని అమ్మాయి బంధువులు దగ్ధం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. తరంగిణి, మొత్తానికైతే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. హుజూరాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందినటువంటి అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి తన అబ్బాయి ఇల్లు ధ్వంసం చేశారు. అయితే ఏదైతే అబ్బాయి ఇల్లు ఉందో పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అయితే నిప్పంటించిన ఇల్లును ఏదైతే ఉందో ఆ ఇల్లుకు మొత్తం అంటుకోక ముందే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది రావడం, మంటలు ఆర్పడం జరిగింది. అయితే మంటలు వస్తే ఎప్పుడైతే ఆర్పుదామని చెప్పేసి వీళ్ళు అనుకున్నారో అప్పటికే ఇల్లు ధ్వంసమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే 4 లక్షల విలువైనటువంటి వస్తువులు కూడా మొత్తం ఖాళీ బూడిదైనాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ అబ్బాయి తన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారో అయితే ఈ పెళ్లి ఇంకా పూర్తి వివరాలు అయితే మనకు తెలిసి రానున్నాయి. అయితే ఏదైతే ఈ అబ్బాయి ఉన్నాడో ఈ అబ్బాయికి అంటే పలుమార్లు కూడా బెదిరించినట్టు కూడా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఏదైతే ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నారో ఈ అబ్బాయి లేకపోవడము, ఆ అమ్మాయి వల్ల బంధువులకు విమిర్చుకోలేకపోక అబ్బాయి ఇంటిపై దాడి చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. తరంగిణి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంపత్.